జి నిరంజన్ సార్ గారిని వాళ్ళ ప్రిలిమినరీ రిమార్క్స్ అండ్ అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. బీసీ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, హన్మకొండ, జనగావ్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్సు, సోదరులు శాసన మండలి సభ్యులు సారయ్య గారు, సోదరులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు, ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ముఖ్యంగా మీ క్షమాపణలు కోరుతూ ఉన్నాను. అనుకున్న దానికంటే ఒక 1 అవర్ లేట్ కావటం జరిగింది. హనుమకొండకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కార్యక్రమం మొదలు పెడితే బాగుండదనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి నేను పోవటం జరిగింది. టైం మాకున్న లెక్క ప్రకారం ఇంటైకు వెళ్ళే విధంగానే బయలుదేరడం జరిగింది మా విడిది నుండి. కానీ అమ్మవారు వదలలేదు. ఆమె అక్కడ పూజా కార్యక్రమాలు వాటినన్నిటినీ చూసుకొనేసి రావటానికి కొద్దిగా ఆలస్యమైంది. మీరు క్షమించాలని, సహృదయంతో క్షమించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారిలో ప్రసన్న రూపం, ఉగ్ర రూపం కూడా కనబడటం జరిగింది. మేము అక్కడందరం సభ్యులను ప్రార్థించుకోవటం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించడంలో ప్రజలకందరికీ ప్రసన్నత కలిగే విధంగా ఆశీర్వదించమని, మీ ప్రసన్న రూపంతో మమ్మల్ని ప్రసన్నం చేయమనేసి ప్రార్థించుకోవడం జరిగింది. మమ్మల్ని అంటే మేమే కాదు, మొత్తం మన తెలంగాణ జనాభాను. ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే ప్రయత్నం, అంటే ప్రజల మేలును కోరి చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మనకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే మాత్రం అమ్మవారు మీ ఉగ్రరూపాన్ని చూపించండి అనే మాట కూడా మనవి చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత పెద్ద పంతులు వారు ఆయన ఆశీర్వచనం ఇచ్చే టైంలో అమ్మవారి యొక్క ఉద్భవ కారణం బండ రూపంలో, ఉగ్ర రూపంలో ఉద్భవమయ్యింది. ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ఒక కుండలో నుంచి ఉద్భవమయ్యింది. ఉగ్ర రూపంలో ఉండే అందరూ అది తాళలేక ప్రసన్నం కావాలని, ఉగ్రరూపాన్ని విరమించుకోవాలని, ప్రసన్నంగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరితే అప్పుడు శివుడు ఆయన అమ్మవారి ఉగ్రరూపాన్ని ప్రసన్న రూపంగా మార్చడం జరిగింది. వాళ్ళు అక్కడ అమ్మవారు శివునిపై నిలువైన విషయాన్ని అక్కడ చూపెట్టడం కూడా జరిగింది. సో ఇక నేను వేరే ఇతర ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మాట్లాడే ముందు ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనేసి నేను పంచుకోవటం జరుగుతుంది. ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఆల్రెడీ కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ ఒక్కొక్కటిగా మీరందరూ ఏ విధంగానైతే నంబర్ ఇచ్చి నంబర్ ప్రకారం పిలవటం జరుగుతుంది. ఒక గ్రూప్గా వస్తే ఆ గ్రూప్ నుండి ఒకరు మాత్రమే అందులో మీ రిప్రజెంటేషన్లో ప్రస్తావించని అంశాలు ఏమైనా ఉంటే ఆ అంశాలను ప్రస్తావించవచ్చు. కేవలం 2-3 నిమిషాలలో ఏ ఒక్కరూ మాత్రం మాట్లాడాలనే మాట మనం చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తర్వాత. కాబట్టి ఇది సాయంత్రం వరకు కొనసాగుతుంది.
అందరి స్వీకరించే వరకు ఎంత సమయమైనా మేము ఉంటామన్నమాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఇప్పుడు ఈ కార్యక్రమంలో గురుతర బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఇది 6వ తారీఖు నుంచో అటు ఇటు ఒకరోజు ఈ ప్రారంభమయ్యే డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఆ పర్యవేక్షణ బాధ్యతలు వారి మీద ఉన్నాయి. అవన్నీ ఉన్నా కానీ వారి ఇక్కడికి రావటం జరిగింది. వారికి నేను కమిషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము కమిషన్ కలెక్టర్స్ కూడా విధిగా అనేది సమావేశంలో ఉండాలన్న మాట కోరడం జరిగింది. ఎందుకంటే బీసీ కమిషన్ వస్తుందని తెలిసి చాలామంది కుల సంఘాల వారు ఇక్కడికి రావటం జరుగుతుంది. వారి దయనీయ స్థితిని తెలపటం జరుగుతుంది. మీరు కూడా ప్రజెంట్ ఉంటే వాస్తవంగా వాళ్ళ క్షేత్రస్థాయి పరిస్థితులు బాధలు ఏమిటో తెలుస్తుంది. వాటిని పరిష్కరించడంలో కీలకమైన బాధ్యత మీరే కాబట్టి మీ ప్రజెన్స్ ఉండాలనేసి మేము కోరుకో ఉన్నాను. ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రాకుంటే దయచేసి మీరు వారికి కూడా ఇంటిమేట్ చేయండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ అంటే మీ డిస్ట్రిక్ట్కు సంబంధించి రిప్రజెంటేషన్స్ మీ డిస్ట్రిక్ట్కు సంబంధించి కలెక్టర్లతో మనవి మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్కు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ పూర్తిగా వచ్చినవి అనుకుంటే మీరు కమిషన్కి చెప్పేసి మీరు వెళ్ళేసి మీరు సమయం కంటే 20 నిమిషాలు ఆలస్యం జరిగినందుకు క్షమించాలన్నమాట మనం చేస్తూ ఉన్నా. ఈరోజు నిన్న రాత్రి మేము హనుమకొండకు రావటం జరిగింది. ఈరోజు ఉదయం మేమందరం సభ్యులం భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవటం జరిగిందన్నమాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ముందడుగు వేయటానికి ముందు అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారి ఆ గంభీర స్వరూపం చూసిన తర్వాత ఒక నూతన ఉత్సాహం వాళ్ళు కలిగిందన్నమాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు అమ్మవారు రుద్ర రూపంలో దర్శనమిచ్చినట్టు కనబడ్డది. మరొక వైపు ప్రసన్న రూపంలో కూడా దర్శనం ఇవ్వటం జరిగింది. మేము చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ఇది విజయవంతంగా జరగటానికి అమ్మవారు ప్రసన్న రూపంలో దర్శనమిచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ బృహత్తర కార్యక్రమానికి అడ్డంకులు కల్పిస్తారో వారికనేది అమ్మవారు తమ రుద్ర రూపాన్ని చూపెట్టినట్టుగా మా మనసులో మెదిలిందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆలయ పెద్ద పూజారి ఆలయం యొక్క విశిష్టతను చెప్తూ అమ్మవారు కుండలో నుంచి ఉద్భవించినప్పుడే ఒక రౌద్ర స్వరూపంలో ఉండే అందరూ భయపడి అమ్మవారిని ప్రసన్న రూపంలో దర్శింపమంటే శివుడు ప్రత్యక్షమైనంత మాత్రం అమ్మవారు ప్రసన్న రూపంగా కనబడిందన్నమాట వారు చెప్పటం జరిగింది.
వారు అక్కడ మాకు చూపించడం జరిగిందంటే అమ్మవారు శివుని మీద నిలయమై ఉన్నది ఆలయంలో అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మేము అమ్మవారి ఆశీర్వాదాలతో రాష్ట్రంలో ఒక ఈ క్లిష్టమైనటువంటి ఈ ప్రాసెస్ అనేది దిగ్విజయవంతంగా పూర్తవుతుందనే ఒక సంపూర్ణ విశ్వాసం అనేది హన్మకొండలో అమ్మవారి దర్శనం తర్వాత మాకు కలిగిందన్న మాటను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఉదయం నాయన్ రాజేందర్ రెడ్డి గారు మాకు గెస్ట్ హౌస్లో వచ్చి వారు కలవటం జరిగింది. అదే విధంగా కేఆర్ నాగరాజు గారు కూడా వరదన్నపేట ఎమ్మెల్యే వారు కూడా రావటం జరిగింది. వారి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. బసవరాజు సారయ్య గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ గారు వారు కూడా వచ్చి వెళ్ళడం జరిగిందన్నమాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ మిగతా ఉదయం సెషన్లో జన్గావ్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి కలెక్టర్స్ కూడా రావటం జరిగింది. వీడియో కాన్ఫరెన్సు ఒకటి ఇవాళ ఉన్నది కాబట్టి మధ్యాహ్నం వరకు ఉండి వారు వెళ్ళటం జరిగిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్సు, డిస్ట్రిక్ట్ సోషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారి ఆఫీసర్సు, అడిషనల్ కలెక్టర్సు అందరూ కూడా పాల్గొనడం జరిగిందన్నమాట మనం చేస్తూ, హనుమకొండ, వరంగల్ నుంచి ఇప్పటి వరకు రిజిస్టర్ అయినవి 142. మేము పరిశ్రమను పద్మశాలి వృత్తికి సంబంధించిన పరిశ్రమను మేము ఏర్పరుస్తాం, దానికి సంబంధించిన డబ్బును అనేది మేము ప్రోగ్ చేస్తామనే మాట వారు చెప్పడం జరిగిందనే మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత నూలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది. పూసల కులం వారు వాళ్ళు కూడా మేము సంచార జాతుల వారి మమ్మల్ని ఎంబీసీ గ్రూప్లో చేర్చాలి, మేము భాషల వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతాం, అయినా మా కులంలో నుంచి కొందరు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మాకు ప్రోత్సాహం చేయాలి అనే మాట వారు చెప్పడం జరిగిందన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ప్రతి కులం వారు వారి వెతలను అనేది చెప్పడం జరిగింది. వాటినన్నింటినీ కమిషన్ పరిశీలించి ప్రభుత్వానికి తగు సిఫారసులు చేస్తుందన్నమాట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత రజకులు నాసిరకం కరెంటు సప్లై తోటి వారికి ఇస్త్రీ పెట్టెలు అనేది కాలిపోతున్నాయన్నమాట వారు చెప్పటం జరిగింది. జనరల్గా రజకులు అక్కడ రోడ్ల మీద డబ్బాలు పెట్టుకొనేసేసి మా వృత్తి పని కొనసాగిస్తాము, నాలాలపై నిర్మించుకున్న డబ్బాలను తొలగిస్తున్నారన్న మాట చెప్పడం జరిగింది. అయితే కమిషన్ తరపు నుంచి వారికి మనవి చేసింది ఏంటంటే, ఇవాళ రేపు వర్షాలు పడ్డప్పుడు పరిస్థితులు ఏమున్నావో ఆ దృష్ట్యా తమ కుల సోదరులకు నష్టం కాకుండా ఉన్నటువంటి ప్రాంతాలైతే కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేసేసి వారి ద్వారానే మీరు
అనుమతులు పొందాలనేసి కోరడం జరిగింది. బహుశా ఆ టైంలో కలెక్టర్ గారు కూడా ప్రజెంట్ ఉన్నారు. ఇవి ముఖ్యంగా వచ్చినటువంటి అంశాలు. తర్వాత ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది. కొందరు మహిళా సోదరిమణులు రిప్రజెంటేషన్ చేస్తూ హాస్టల్లో స్టూడెంట్స్కు, ముఖ్యంగా బాలికల హాస్టల్లో స్టూడెంట్స్కు సౌకర్యాలు లేవు, వాష్రూమ్లు లేవు అన్నమాట వారు చెప్పడం జరిగింది. అందుకే ఈ సమావేశం అయిన తర్వాత ఒక కంప్లైంట్ ఇని చెవులు మూసుకొని పోవడం కాకుండా కొద్దిగా కళ్ళు తెరిచి కూడా చూద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ బీసీ హాస్టల్ హన్మకొండ బాలసముద్రం ఈ సమావేశం తర్వాత అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కానీ వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు కానీ మేము ముందుగానే సమాచారం తెప్పించుకుంటాం. ఎక్కడెక్కడ బాయ్స్ హాస్టల్ కానీ విమెన్ అంటే బాలికలకు సంబంధించిన హాస్టల్స్ ఉన్నవో మేము ఆఫీస్ నుండే సమాచారం తీసుకొనేసి ముందస్తుగా సమాచారం లేకుండా విజిట్ చేయటం జరుగుతుందన్నమాట కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి వెళ్తాం. మళ్ళా ఎల్లుండి నల్గొండ, వరంగల్, మళ్ళా ఒక డే గ్యాప్ అయ్యేసి ఇట్లా కంటిన్యూగా అనేది మా కార్యక్రమాలు 13 తారీఖు వరకు జరుగుతున్నామన్న మాట మనం చేస్తూ ఇన్ని రోజులుగా ఇది 5th డే మాది బహిరంగ విచారణ. ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ అనేది బాగా ఉంది. బీసీలలో ఎంత చైతన్యం ఉందో అని ఈ రెస్పాన్సే ఒక సాక్ష్యం అన్నమాట కూడా మీకు మనం చేస్తాం. వాళ్ళ ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ఒక అవకాశం ఇది దొరికింది. మేము చాలా వరకు వారు ఏం చెప్పినా సావధానంగా వినే ప్రయత్నం చేసినాం. కానీ సమయాభావం దృష్ట్యా కొన్ని రెస్ట్రిక్షన్స్ తప్పలేదు. అంటే ఒక గ్రూప్ వస్తే ఆ గ్రూప్ నుంచి ఒకరే చెప్పాలి. రిప్రజెంటేషన్స్లో అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి ఒకరే మాట్లాడాలనే మాట చెప్పడం జరిగింది. కొందరికి మనస్తాపం కలిగి ఉండొచ్చు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాధలు పడ్డారు కాబట్టి మా ముఖతా చెప్పాలనేసి, మా ముఖతా వినిపించాలనేది ఒకటి, అది మానవ సహజమైనటువంటి ధోరణి ఉంటుంది.